జిల్లా నర్సంపేటలో మరో ప్రమాదం జరిగింది. మాదనపేట చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. చెరువు కట్టపై నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. విష్ణు అనే వ్యక్తి కారులో ఇరుక్కుపోయి మృతి చెందగా, ప్రేమ్చంద్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కారుని వెలికితీశారు. మృతుడిది నర్సింహులపేటగా గుర్తించారు. రైట్, ఇక వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాదనపేట చెరువులకు ఒక కారు దూసుకు వెళ్ళింది. కారులో ఇద్దరు ప్రయాణిస్తుండగా ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరో వ్యక్తి బయటకు వచ్చి తన ప్రాణాలని కాపాడుకున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ కారుని చెరువులో నుంచి అలాగే మృతదేహాన్ని కూడా బయటికి వెలికి తీశారు. అయితే బ్రతికున్న వ్యక్తి ప్రేమ్చంద్గా గుర్తించారు పోలీసులు. అతని పరిస్థితి ఏ విధంగా ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అందుబాటులో ఉన్నారు. రైట్ వేణు, మద్యం మత్తులో ఒకవేళ ఈ విధంగా ఏమైనా జరిగిందంటారా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా అక్కడ సాక్షులు ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు చూసిన వ్యక్తులు ఉన్నారో అది అజాగ్రత్తగా అతివేగంతో వాహనం నడుపుతూ వచ్చారంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారా లేదనేది కూడా అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. సో ఒక్కసారిగా కారు ఎగిరి కూడా చెరువులో పడడం తెలుస్తుంది. చెరువులో పడ్డ తర్వాత కూడా దాదాపు 2-3 పల్టీలు కొట్టింది. ఆ సమయం లోపల కారులో ఉన్న వ్యక్తులు కూడా ఆహాకారాలు చేశారు, రక్షించాలంటూ కూడా ఆహాకారాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆడికి వచ్చే లోపే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అందులో ఇరుక్కుపోయి విష్ణు అనేటువంటి వ్యక్తి అందులో చనిపోయారు. అయితే ప్రస్తుతం ఇద్దరిని అయితే బయటకు తీశారు. ప్రధానంగా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళొస్తున్నారు, ఒకవేళ వీళ్ళంతా మద్యం మొత్తం కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతానికి ఆ కారుకు సంబంధించి మిగతా ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అనే దానిపై కూడా ఇంకా గాలింపు జరుగుతుంది. అయితే ప్రధానంగా కారు ప్రమాదానికి గల కారణాలు అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మృతునికి సంబంధించి వారు సగ్గం నరసింహులపేట నుంచి ఆ వ్యక్తి విష్ణు అనే వ్యక్తి రావడం జరిగింది. తనకు సంబంధించిన బంధువులకు కూడా సమాచారం అందించారు. ప్రధానంగా ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దీని యొక్క ప్రమాద పూర్తి కారణాలు కూడా ప్రధాన ఎంక్వైరీ తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. రత్న రైట్ వేణు, ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్చంద్ అనే వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? కారులో నుంచి ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో వీళ్ళ ప్రమాద తీవ్రత కూడా భారీగానే ఉందని చెప్పొచ్చు. కారులో పడ్డ తర్వాత కారు 2 సార్లు పల్టీలు కొట్టింది. సో ఆ సమయం లోపల డోర్లు తెరుచుకోక రాకపోవడం, అందులో నీరు చేరి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పూర్తిగా నీళ్లు ఆ చెరువులో నీళ్లను కూడా మింగడంతో కూడా కొంత శ్వాస సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అక్కడటువంటి వ్యక్తులు త్వరితగతిన వాళ్ళని బయటకు తీయడంతో కూడా ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డప్పుడు కూడా కొంత వాళ్ళకైతే ఆ ప్రమాదం లేదు ప్రాణాలకని చెప్తున్నప్పటికీ కూడా కొంత ట్రీట్మెంట్ అవసరమని కూడా చెప్తున్నారు. అయితే ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా అసలు ఆ షాక్ లో ఉన్నటువంటి వ్యక్తులు అసలు ఎందుకు జరిగింది, అసలు ఆ సమయం లోపల ఏం జరిగింది అనేది కూడా ప్రధానంగా వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే వాళ్ళకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. అంత షాక్ తిన్నటువంటి ఘటనలో ఉన్న నేపథ్యంలో మరికొంతమంది కూడా కారులో ఉండొచ్చనేటువంటి అనుమానంతో ఇంకా గజయితగాళ్ళు కూడా చెరువు లోపల అయితే గాలింపు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఎవరైతే ఆ ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తున్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా ఎంతమంది వచ్చారనే డీటెయిల్ చెప్తేనే అసలు ఆ కారులో నుంచి ఎంతమంది బయటపడ్డారు, ఒక విష్ణు ఒక్కరే మరణించారనేది కూడా ఆ పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇద్దరికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతున్న నేపథ్యం లోపల వాళ్ళు పూర్తిగా షాక్ ని చేరుకుంటేనే అన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ వేణు.